రూరల్ ఏరియాలో సీట్లు ఎక్కువ మహారాష్ట్రలో కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పార్టీ ఈ గెలిచేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలలో అత్యధిక వాటా, అలాగే జిల్లాలో దేశీయ ఉత్పత్తి పరంగా 30% విదర్భలోని జిల్లాలు, విదర్భలో 60% సీట్లు గ్రామీణ సీట్లు, కానీ విదర్భలోని జిల్లాల్లో చాలా పేదగా వర్గీకరించబడ్డాయి అన్నమాట. సో నేను ఎందుకు చెప్తున్నా విదర్భ బేస్ చేసుకొని రూరల్ ఏరియా యొక్క ఎఫెక్ట్, లేకపోతే రూరల్ ఏరియాలో ఉన్న ఓటర్స్ ఎక్కువ మంది నాన్ కాంగ్రెస్కి ఎగెనిస్ట్గా, అంటే కాంగ్రెస్కి ఫర్గా ఉన్న పార్టీలకి, ముఖ్యంగా ఎన్సీపీకి, శివసేనకి ఓట్లేసే అవకాశం ఉంది. మరొక ఒకటి ఏంటంటే ముఖ్యమైనది, మోడీ మీద అలిగేషను. మోడీ మహారాష్ట్రకి అన్యాయం చేస్తున్నాడు. మహారాష్ట్రకి రావాల్సిన డబ్బుని, అంటే ఫైనాన్షియల్ బడ్జెట్లో తీసుకెళ్ళి గుజరాత్కి పెడుతున్నాడు. గుజరాత్ సంక్షేమానికి లేకపోతే గుజరాత్ అభివృద్ధికి ఆయన వాడుతున్నాడు. ఇక్కడ మనకి సపోర్ట్ చేయటం లేదు. ఒక గుజరాతీ మ్యాను, అదేవిధంగా అమిత్ షా గుజరాతీ మ్యాను, వీళ్ళిద్దరూ సెంట్రల్ లెవెల్లో ఉండి మేమందరం ఇంత బాధలు ఎందుకు పడాలి, ఇంత పేదరికంగా ఎందుకు ఉండాలి అని జనాల్లో ఒక ప్రశ్న వచ్చేసింది చాలా సీరియస్గా. అయితే మహారాష్ట్ర శాసనసభ పదవీ కాలం 26వ తారీఖు అయిపోబోతుంది, ఈ నెల 26కి. అందువల్ల 23 ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేస్తే దాన్ని బట్టి మరి ఏ గవర్నమెంట్ వచ్చేది తెలిసిపోతుంది. అయితే 2022లో మహారాష్ట్రలో వచ్చిన రాజకీయ సంక్షోభం వల్ల అక్కడ అప్పుడున్న కాంగ్రెస్ శివసేన ప్రభుత్వం పడిపోవడం జరిగింది. శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే డిఫెక్ట్ అయ్యి అటు వెళ్ళాడు. ప్రస్తుతము ఏక్నాథ్ షిండే కానీ ఆయన వర్గంలో ఉండేవాళ్ళు పార్లమెంట్లో జరిగిన ఎన్నికల ఫలితాల దృష్ట్యా శివసేనలో, అంటే యాంటీ శివసేనలో ఏక్నాథ్ షిండేకి ఉన్న వర్గానికి సపోర్ట్ చేయటం లేదని ఒక అలిగేషన్ వచ్చింది. అంటే మళ్ళా 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యి 40 మంది ఎమ్మెల్యేలకే ముఖ్యమంత్రి ఇచ్చేశారు. షిండే కొత్త ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. 2023లో బీజేపీ వాళ్ళు అరెస్టుల పర్వం ముందుకు తీసుకొచ్చి అజిత్ పవార్ వర్గాన్ని కూడా ఒక 40 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వంలో చేర్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో దీని ఎఫెక్ట్, ఈ షిండే ప్రభుత్వం వచ్చి ఈ విధంగా మధ్యంతరంగా వచ్చారు, 2022లో వచ్చారనే ఒక నైతికమైనటువంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు సక్సీడ్ అయ్యారు. 40 సీట్లలో ఎన్నికలు జరిగితే, 48 సీట్లకు ఎన్నిక జరిగితే 30 పార్లమెంట్ సీట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం కూటమికి వచ్చేసింది. 17 సీట్లు మాత్రమే మహాయుతికి, అంటే షిండే, అజిత్ పవారు, మళ్ళా బీజేపీకి. అది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో. కాబట్టే ప్రజలందరూ కూడా ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు అని ఒక సర్వేలో వచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి రేపు ఎన్నికలు అయిపోయేదాకా చెప్పడానికి లేదు కాబట్టి అవి బయటికి రావు. కానీ జనరల్గా టాక్ యూట్యూబుల్లో కానీ లేకపోతే మనం సర్వే చేస్తే వచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి కనుక చూస్తే ఇలా ఉంది. కాబట్టి దాని ఫలితాలు ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు లేకపోతే 2 రాష్ట్రాల్లో జరగబోయే అనేక విషయాల మీద ఎఫెక్ట్ అనేది వస్తుంది.